ఇది సాధారణ స్టోరీ కాదు. ఒక మనిషి హృదయంలో నమాజ్కు ఎంత గొప్ప స్థానం ఉంటుందో చూపించే అద్భుతమైనటువంటి సంఘటన. ఒకరోజు ఫజర్ నమాజ్ సమయం మస్జిద్లో ముస్లింలు వరుసలుగా నిలబడి ఉన్నారు. అమీరుల్ మొమినీన్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు వారు ఇమామ్గా నమాజ్ ప్రారంభించారు. మస్జిద్ అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ అల్లా ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే అకస్మాత్తుగా అబూ లూలు అనే వ్యక్తి ఉమర్ రదియల్లాహు వారిపై దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆయన కింద పడిపోయారు. మస్జిద్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సవాలు వెంటనే ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాయాలు చాలా తీవ్రమైనవి. రక్తస్రావం ఆగడం లేదు. కొంతసేపటిగా ఆయన స్పృహ కోల్పోయారు. ఎంత పిలిచినా ఎంత కదిలించినా ఎలాంటి స్పందన కనిపించలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక సహాబీ మెల్లగా ఇలా అన్నారు, అమీరుల్ మొమినీన్ నమాజ్ సమయం అయింది. ఆ ఒక్క మాట నమాజ్ అది వినగానే స్పృహలో లేనటువంటి ఉమర్ రదియల్లాహు వారు వెంటనే కళ్ళు తెరిచారు. మరణశయ్యపై ఉన్న వ్యక్తిలాగా ఉన్న ఆయనకు ఆ సమయంలో గుర్తుకొచ్చింది తన గాయం కాదు, తన బాధ కాదు, తన ప్రాణం కాదు, నమాజ్. ఆయన మొదటి మాటలు నమాజ్ నమాజ్. ఆ తర్వాత ఇలా అన్నారు, ఎవరైతే నమాజ్ను వదిలేస్తాడో అతనికి ఇస్లాంలో భాగం లేదు. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ప్రాణాపాయం, శరీరం అంతా గాయాలు, రక్తం కారుతుంది. కానీ ఉమర్ రదియల్లాహు వారి మనసులో ఉన్న మొదటి ఆలోచన నమాజ్ గురించే. ఆ స్థితిలో కూడా ఆయన నమాజ్ను వదిలిపెట్టలేదు. నిలబడలేని పరిస్థితిలో కూర్చొని తన చివరి శక్తిని కూడగట్టి నమాజ్ను పూర్తి చేశారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా మనం నమాజ్ను ఆలస్యం చేస్తే ఉమర్ వంటి మహానుభావుల జీవితం ముందు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వారి దృష్టిలో నమాజ్ జీవితం కంటే విలువైనది. అందుకే వారు ప్రపంచాన్ని మార్చగలిగారు. నమాజ్ను కాపాడిన వారిని అల్లా గౌరవిస్తాడు. నమాజ్ను ప్రేమించిన వారిని అల్లా ప్రేమిస్తాడు. అల్లా మనందరికీ ఉమర్ లాంటి నమాజ్ ప్రేమను ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.